ఈ బాయిలో దూకి చచ్చిపోతాను. దూకరా. అప్పిచ్చేస్తావు. అయితే ప్రేమ తాపలేదా? ప్రేమ. నేను దుడ్డును తప్ప ఇంక దాన్ని ప్రేమించను. అవును, ఇంతకెందుకు చచ్చిపోవాలనుకుంటున్నావా? నాకు బతకాలని లేదు, అందుకే చచ్చిపోతున్నాను. ఎందుకు బతకాలని లేదు? నాకు చచ్చిపోవాలని ఉంది, అందుకే బతకాలని లేదు. ఏం చేస్తున్నారు ఈడ? ఈడు బాయిలో దూకి చచ్చిపోవాలనుకుంటున్నాడు. బాయిలో దూకి చచ్చిపోతాడా? ఎవడబ్బ బాయిని దూకుతాడో? ఇది మా బాయి, అది దూరంగా పోయి సావు. చచ్చిపోతాడు. ఈడేమో అప్పిచ్చే సావు అంటాడు, ఈడేమో మా బాయి అంటాడు. మంచి లేదేనా మీరు? అమ్మా, ఏమనైనా నేను మీకే పుట్టినా? ఏంద్ర కొత్తగా ఈ సందేహం నీకా? నువ్వు మాకే పుట్టినావు చెప్పరేంటండి? అవునవును, నువ్వు మాకే పుట్టినావు. నీ ఒంట్లో ప్రవహిస్తున్నది నా రక్తం. అబద్ధం. ఏమే? ఈ రోజు మా స్కూల్లో బ్లడ్ చెకప్ చేయన్నారు. చేస్తే నీదే బ్లడ్ గ్రూపా? ఓ బ్లడ్ గ్రూపా? నాది బి. నువ్వు మా నాయన కాదు. సర్లే, నన్నైనా అమ్మగా ఒప్పుకున్నాడు. నువ్వు కూడా మా అమ్మ కాదు. ఎందుకా? నీది బి పాజిటివ్, నాది బి నెగిటివ్. చిన్నప్పుడు అక్కడి నుంచి ఎత్తుకుని వచ్చేసారు కదా నన్ను మీరా. నేను పోయి పోలీస్ కేసు పెడతాను. రేయ్, రేపు ఎగ్జామ్ పెడతాను, బాగా చదువుకొని రావాలా? సరే సార్. హెచ్ఎం సార్, అటెండెన్స్ రిజిస్టర్ చేయండి సార్. 6th క్లాస్ ది. నువ్వు 7th క్లాస్ రా చదవా. ఇలా ఎత్తుకోమా. ఆ లెటర్ ఏంటి సార్? మీ సార్ సీఎల్ పెట్టినాడు. సార్ రేపు రాడు, లీవ్ పెట్టేస్తాడు. సార్ రేపు రాడు, లీవ్ లెటర్ పెట్టేస్తున్నాడు. ఎంతమంది పిల్ల బచ్చాలు చుట్టూ చదువుకుంటా ఉన్నారు. రే మళ్ళీ చెప్తానా, రేపు గానీ చదువుకొని రాలేదనుకో సార్ ఏంటి సార్ చెప్తారు? తెలియదే చదువుకోరావాలనే. ముందు మీరు క్వశ్చన్ పేపర్ రెడీ చేసుకోండి. మరుసటి రోజు రే లేయండి, ఎగ్జామ్ రాదురు. ఈ రోజు మీరు లీవ్ పెట్టేస్తుండ్రా సార్? ఓ అదే, ట్రైన్ టికెట్లు దొరకలా, అందుకే క్యాన్సిల్ చేయండి. సార్, ఆ విధంగా సీఎల్ పెట్టి వచ్చుడు తప్పుగా అదే. ఈ రోజు వెళ్ళిపోయి రేపు రాయే, నీ కాలు మొక్తా. మరి ఎన్నిసార్లు చెప్తారు, మాకు తెలిసినట్టు కదరా. ఊకోండి సార్. ఇంగ్లీష్ మేడం నన్నామా, సైన్స్ సార్ నన్నామా? గిదిగడ గట్లే అనుకోండి. మీదే కులమో? మావా, వీళ్ళది మీ కులమే. నీ బ్లడ్ గ్రూప్ ఏంది? బి నెగటివ్. అయితే నీది మా కులం కాదు. ఇంతకి నీదే కులమా? రక్త కులం ఓ పాజిటివ్. నేను వృత్తి ద్వారా ఏర్పడిన కులాన్ని నమ్మను, రక్తం ద్వారా ఏర్పడిన కులాన్ని నమ్ముతాను. ఇదేంద్రా కొత్తగా? మొన్న ఒళ్ళు బంగ్లాగా హాస్పిటల్కి పోతే రక్తం ఎక్కించాలన్నారు. సరే మా కులపండి ఒకరిని తీసుకుని రక్తం ఎక్కించమంటే వాడిది వేరే బ్లడ్ గ్రూప్ అంట. నీ బ్లడ్ గ్రూప్ ఉండే వాళ్ళే తీసుకురమ్మన్నారు. అప్పుడు అర్థమైంది నాకు, మన ప్రాణాల్ని కాపాడితే మన కులపోలే కాదు, మన రక్త వర్గం వాళ్ళు. అప్పటి నుంచి నా బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏ కులంలో ఉన్నా సరే వాళ్ళే నా బంధువులు. ఇదెక్కడ కొత్త కాన్సెప్ట్ రా? కల్లో కూడా ఊహించలేదే. సరేలే, నువ్వైనా అన్ని కులాల వాళ్ళని బంధువులాగా చూడగలుగుతున్నావు, సంతోషం. ఎస్ఐ గారు ఒక కంప్లైంట్ రాసుకోండి. ఎవరి మీద? న్యూస్ పేపర్ రోడ్ మీద. న్యూస్ పేపర్ రోడ్ మీద? ఎందుకా? మొన్న నన్ను వారకంతో చూస్తా ఉన్నాడు. ఏంది నిన్నే? నన్నే. ఇంతకీ ఎందుకు వారకంతో చూస్తా ఉన్నాడు? పూర్తి కంతో చూడలేక. ఇంతకి ఈడవడు హెడ్ కానిస్టేబుల్. రెడ్ వైట్ దాస్తిగా ఉన్నది, అందుకే హెడ్ కానిస్టేబుల్ చేసినారు. సరేలే, వారకంతో చూస్తా ఉన్నాడు. మళ్ళీ మెల్ల చెయ్యకు వెళ్ళిపోయినాడు. మంచి పని చేసినాడు. నువ్వు మూసుకో. ఆ న్యూస్ పేపర్ రోడ్ మీద కేసు రాసుకోండి. మీద చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు, మీద పెట్టాలా? ఓ లాక్కోపోతే పోయినాడు. న్యూస్ పేపర్ రోడ్ ఏమని రాస్తున్నాడు తెలుసా? ఏమని రాస్తున్నాడు? నువ్వే చదువు. వృద్ధురాల మెడలో చైన్ అపహరణ. కరెక్ట్ గానే కదా రాస్తున్నాడా? ఎవరు వృద్ధురాలు? నేను ముసలి ధర్మాన్ని కనబడుతున్నానా? ఇంకేమని రాయాలి? 16 ఏళ్ళు పడిచిపోయాలని రాయాలి. వెరీ బిగ్ హౌస్ కట్టేస్తున్నాడు రా మా మామ. రే నువ్వా? రే గిరి, బాగున్నావా? నేను బాగున్నాడులే గానీ నువ్వు మేస్త్రి పని చేస్తున్నావా? అవునరా, ఇదే నా జీవనోపాధి. అందుకే చిన్నప్పుడే నెల బాగా చదువుకోమని చెప్పింది. నన్ను చూడు, చెమట పట్టుకుంటా సిటీలో జాబ్ చేస్తాను, నెలకి 30,000 సంపాదిస్తున్నాను. యూ లేబర్ బాయ్. నా జీతం ఎంత తెలుసా? ఎంత నీ లేబర్? రోజుకి 1200 లెక్కన నెలకి 36,000. ఇప్పటికిప్పుడు నువ్వు సెలవు పెట్టగలుగుతావా? అదెట్ట కుదురుతుంది? మెయిల్లు పర్మిషన్లు సవాళ్ళు వచ్చుంటాయి. మానకదంతేలే, ఓపికంటే చేస్తాం, లేదంటే కాల్ చేపేస్తాం. నీ కింద ఎంతమంది పని చేస్తారా? నేనే ఒకరి కింద పని చేస్తున్నానా? ఇంకా నా కింద కూడా పని చేయరా? నా కింద ఒక హెల్పర్ పని చేస్తాడు. మాచా మావా, నీ శాలరీ ఎంత చెప్పరా? రోజుకి 800 లెక్కన నెలకి 24,000 వితౌట్ GST. నీ పనికైనా రిటైర్మెంట్ ఉంటదేమో. మా పనికి ఉండదు, కానీ నువ్వు 2 రోజులు పని చేసుకోవచ్చు. ఎవరిని ఏ పనిని తక్కువ చేసి మాట్లాడకూడదు.